ఏమవుతుందనే కుల వివక్షతో దళితులను తక్కువ చేస్తూ ఈ రోజు మూడో రోజు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వ భూమిలో మేము పట్టా అడుగుతున్నాం తప్పితే మీ యొక్క ఆస్తులు కొని మాకు ఇవ్వండి అని మేము అడగడం లేదు. కేవలం 2 సెంట్లకు స్థలం కేటాయించి అందులో పట్టాను మంజూరు చేసి ప్రభుత్వంచే గృహాలు నిర్మించేవారని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తా ఉంటే మీరు నిమ్మకు నీరెత్తినట్లు ఇప్పటికి 12 గంటలు అవుతున్నా కూడా మరి ఎంఆర్ఓ గారు ఆఫీస్కి ఇంతవరకు రాలేదు. అంటే పరిస్థితి ఏమవుతుందని కూడా మాకు అర్థం కావడం లేదు. అంటే మీరు కూర్చోండి, మీరు ఏం చేసుకున్నా చేసుకోండి, మేము వచ్చేది లేదనే ధీమాతో ఎంఆర్ఓ గారు కుల వివక్ష చూపిస్తా ఉన్నారు. మా సామాజిక వర్గానికి చెందిన వారు మీరే అలా చేస్తే ఇంకా అధికారులు అడ్డ కులాలు అయితే మా పరిస్థితి ఏమో ఒక్కసారి మేము అర్థం చేసుకుంటాం డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము తెలియజేసేది ఒక్కటే, ఎంఆర్ఓ గారు మీరు ఇప్పటికీ 3 రోజులు స్పందించలేదు. మీరు స్పందించిన ఎడలా గుత్తి గాంధీ చౌక్ ముట్టడిస్తాం, గాంధీ చౌక్ లో రాస్తారోకో చేస్తాం, ధర్నా కూడా పెద్ద ఎత్తున మాదిగలందరినీ ఏకం చేసి మేము ఏమిటో చూపిస్తామని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకొచ్చి సమాధానం చెప్పని ఎడలా రేపు రాబోయే దినాలలో మీ ఎంఆర్ఓ ఆఫీసుని ముట్టడి చేస్తాం. అలాగే ధర్నా నిర్వహించి మేము ఆ పట్టాలు ఎలా రావో మేము చూస్తామని చెప్పి మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరుగిన ఈరోజు సమాధానం చెప్పకపోతే ఈ యొక్క రిలే దీక్షను ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.